వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం పవర్ బిఐ ట్యుటోరియల్ అయితే చూద్దాం. అసలు పవర్ బిఐ అంటే ఏంటి? పవర్ బిఐ అనేది ఏంటంటే ఒక డేటా విజువలైజేషన్ టూల్. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా బార్ గ్రాఫ్స్ గమనిస్తుంటారుగా, మన స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో ఆ డేటాననేది సింప్లిఫైలో ఒక పై చార్ట్స్ ఆర్ బార్ గ్రాఫ్స్‌లో చూపించడాన్నే పవర్ బిఐ అంటారనమాట. ఈ పవర్ బిఐ అసలు ఎందుకు? పవర్ బిఐ ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్‌లో చూస్తుంటాం అనమాట. గ్రాఫ్స్ అనేటియి మన ఈజీగా అండర్‌స్టాండింగ్ చేయడానికి ఒక స్టాక్ పడిపోతున్న, ఒక స్టాక్ పైకి ప్రాఫిట్‌లోకెళ్తున్నా అప్పుడు మనకి ఈజీగా అనాలిసిస్ అవుతుంది. జస్ట్ ఒక చిన్న గ్రాఫ్ ద్వారా. ఇలాంటి వాటికి మనము ఈ పవర్ బిఐ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఒక కంపెనీలో డేటాను కూడా మనం పవర్ బిఐతోనే అనాలిసిస్ చేయొచ్చు. దీనికోసం మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక ఫ్లిప్‌కార్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను. ఈ సేల్స్ డేటాలో ఏమున్నాయంటే ఆర్డరు, షిప్ డేటు, ఆ కస్టమర్ నేము, కస్టమర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేనిక్కడ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను కేటగిరీ తీసుకుంటున్నాను. ఈ కేటగిరీ కాలమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఒక్కొక్క కేటగిరీ మీద. ఓకే. ఈ రెండిటిని తీసుకొని నాకు ఏ కేటగిరీ మీద ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో మీరు చెప్పాలి. ఎట్లా చెప్తారు? సమ్ ఫార్ములాస్ యూజ్ చేసి చెప్తారు. అదే నేను పవర్ బిఐలో తీసుకున్నానంటే జస్ట్ వాటిని డ్రాగ్ చేసి సింపుల్‌గా ఒక గ్రాఫ్ లాగా నేను నీట్‌గా చూపించాను చూడండి. నాకు టెక్నాలజీలో ఎక్కువ ప్రాఫిట్ అనేది వచ్చింది. 1,45,000 రూపీస్ సేల్ వరకు జరిగింది. ఓన్లీ ఒక్క టెక్నాలజీ కేటగిరీ మీద. అండ్ ఆఫీస్ అప్లయెన్సెస్ మీద 1,22,000 అండ్ ఫర్నిచర్ మీద 18,000. చాలా సింపుల్‌గా అండ్ మీకు అర్థమయ్యేటట్టుగా జస్ట్ ఒక్క సెకండ్‌లో మీకైతే అనాలిసిస్ అయితే వచ్చేసింది గదా! దీనికోసమే మనం పవర్ బిఐ అనేది వాడతాం అనమాట. పవర్ బిఐ లాంటివి ఇంకా మనకి చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. అలాంటివి టేబుల్, గూ గూగుల్ అనలిటిక్స్ ఇవన్నీ అన్నమాట. వీటి మధ్య జస్ట్ చిన్న మైనర్ డిఫరెన్స్ అంతే. ఇది టేబుల్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువుంటది. పవర్ బిఐ అనేది కాస్ట్ తక్కువ. అండ్ ఈ మూడిటి మధ్య ఇంటర్‌ఫేస్ కంపేర్ చేస్తే పవర్ బిఐ అనేది బావుంటుంది. ఎవరి రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు ఆ ప్లాట్‌ఫార్మ్‌ని అయితే చూజ్ చేసుకుంటారు. ఇక్కడ నేను పవర్ బిఐ అయితే వాడుతున్నాను. ఈ ట్యుటోరియల్ మొత్తం పవర్ బిఐ మీదే చేస్తాను. ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ చూద్దాం. పవర్ పవర్ బిఐ డౌన్‌లోడ్. ఇప్పుడైతే మనకి మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్ వచ్చింది కదా! జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పవర్ బిఐ డెస్క్‌టాప్ అని క్లిక్ చేసి డౌన్‌లోడ్ మీద నొక్కితే డౌన్‌లోడ్ అయిపోతుంది.